వచ్చేసాన్రా పుల్లడా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చేసాడు రాడు. నేను ఒకటి చెప్తా ఉన్నా, చెప్పు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. ఎవడు అడిగాడు నిన్ను? ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారు, ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, అది అవదమ్మా. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. చట్టం మీద చట్టం దగ్గర చట్టం మీద చట్టం దగ్గర నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దోషులుగా నిలబెడతాం, చేసినటివన్నీ బయటకు తీస్తాం. పెద్ద వార్నింగ్ ఇది. ఇల్లీగల్ గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. బేసిక్లీ ఇది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు. అది సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది. 1000 చిల్లర ఎకరాల మొత్తం పట్టా భూమి అని ఆవిడే చెప్పింది. ఎక్కడ వంకలు వాగులు ఇవన్నీ ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది. ఎంత ఇచ్చావు? ఎకరా ఎంత కొన్నాను తెలుసా? నాకు తెలీదమ్మా. 3 లక్షలు తక్కువ కొనలే అక్కడ. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. గ్రామ సభ పెట్టి మా వాళ్ళు అక్కడ రైతులు సంతోషంగా ఉండేదాని కోసం ఎంత రేటు కావాలనో వాళ్ళని అడగండి అన్నాం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మా వాళ్ళు నాకు వచ్చి అన్న 2,70,000 ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను రైతులు అంటే, నేనన్నా వాళ్ళు 2,70,000 అంటున్నారు, 3 లక్షలు ఇచ్చి ఇంకా సంతోష పెట్టండి అని చెప్పి. ముఖ్యమంత్రిగా కొడుకుగా నేను ఉన్నప్పుడు నిజంగానే నేను చెడ్డోడినే అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్న చాలా ల్యాండ్లు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్లు రూపాయి డబ్బు పెట్టాల్సిన పనుల. నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉత్తరంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. 1 ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు, 1 ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంతా ప్రైవేట్ ల్యాండ్. 1 ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు అంటే గోవిందా గోవిందా. చెప్పేశాడు. రైతులను సంతోష పెడుతూ రైతులకు ఏం రేటు కావాలనో వాళ్ళనే అడిగి వాళ్ళు అడిగిన రేటు కన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొన్నాం. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అది జగన్మోహన్ రెడ్డి అంటే. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నువ్వు ఎట్టా మంత్రి అయినావో నాకు తెలియదు, నీకు తెలివి ఉందా లేదా నాకు అంతకన్నా తెలియదు. పెద్ద మాట అన్నాడు సరాడు. భూములు సేకరించుకున్నారు. అదేదో భూములు సేకరించుకున్నారంటే మీరేమి ఆశ్చర్యపోకండి. భూములేమి ప్రభుత్వం నుంచి కేటాయించుకున్న భూములు కావు ఇవన్నీ కూడా. ఫ్లాష్ బ్యాక్. 1 ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు. భూములేమి ప్రభుత్వం నుంచి కేటాయించుకున్న ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా?